అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి అన్నారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే హోంమంత్రిగా అనితను తొలగించి తానే ఆ పదవి చేపట్టాల్సి వస్తుందని అన్నారు. పరిస్థితులు ఏమైనా మారాయా? డీసీఎం ఏమైనా హోంమంత్రి అయ్యారా? ఈ విషయాన్ని పక్కన పెడదాం. రాష్ట్రంలో పేకాట క్లబ్బులు పెరిగిపోయాయని, చట్టవిరుద్ధంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని, దీనిపై డీజీపీ తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆయనేమన్నా నివేదిక ఇచ్చారా? ఈయనేమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఈ విషయాన్ని కూడా పక్కన పెట్టేద్దాం. లూలుకు భూ కేటాయింపులు ఇచ్చిన ప్రోత్సాహకాలపై కేబినెట్ భేటీలో అసంతృప్తి వ్యక్తం చేశారు. లూలుకి భూ సంతర్పణ ఆగిందా? దోచిపెట్టడం ఆగిందా? లేదు కదా. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. లేటెస్ట్గా నిన్న కలెక్టర్ల సమావేశంలో పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, విశాఖలో భూమాఫియా చెలరేగిపోతోందట, సీఎం వెంటనే యాక్షన్ తీసుకోవాలట. ఇప్పుడు చెప్పండి, సీఎం నిజంగానే యాక్షన్ తీసుకుంటారా? విశాఖలో భూమాఫియా ఆగడాలు ఆగుతాయా? లేక 99 పైసలకు 1000 కోట్లు విలువ చేసే భూములు దోచిపెట్టడం ఆగుతుందా? పవన్ కళ్యాణ్ జస్ట్ అడుగుతారు, చంద్రబాబు జస్ట్ సమాధానం ఇస్తారు. వీళ్ళిద్దరి తెలివితేటలు చూస్తే ఏమనిపిస్తోందో తెలుసా? నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించు అన్నట్లుగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, 2014-19 మధ్య విశాఖలో వేలాది కోట్ల రూపాయలు విలువ చేసే భూములు దోచేసిన పచ్చమూక గురించి మీరెప్పుడైనా ప్రశ్నించారా? మళ్ళీ ఇప్పుడు విలువైన భూముల మీద పడ్డ పచ్చ మాఫియాను మీరెప్పుడైనా ప్రశ్నించారా? 99 పైసలకే 1000 కోట్ల విలువైన భూములను దోచిపెట్టేస్తుంటే మీరెప్పుడైనా ప్రశ్నించారా? మీరేదో నిజాయితీగా ప్రశ్నిస్తున్నట్టు, చంద్రబాబు మరింత నిజాయితీగా యాక్షన్ తీసుకుంటున్నట్టు. ఎందుకు సార్ ఈ డ్రామాలు? అసలు కలెక్టర్ల సమావేశంలో భూమాఫియా గురించి పవన్ ఏమన్నారు, దానికి చంద్రబాబు ఎలా రియాక్ట్ అయ్యారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వైజాగ్ సార్, ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను, ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారో ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక, ఎస్పెషల్లీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకు సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్, దే గెటింగ్ ఇన్ టు ద అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్. బాధ ఏమనిపిస్తుందంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ టు యాక్ట్ ఫర్మ్లీ ఆన్ దాట్. అదొక ఫోన్గా ఎస్పెషల్లీ వైజాగ్, విశాఖపట్నం జోన్లో ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. అది మిగతా చోట్ల కానీ ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్, డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి, ఇస్తే బాగుంటుంది సార్. ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో 5-6 జిల్లాలు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, ఈ జిల్లాలో బోత్ పోలీసు ఉన్నారు, కలెక్టర్స్ ఉన్నారు. ఇట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కానీ, మ్యానిపులేషన్ కానీ, ఇంటర్ఫిరెన్స్ కానీ ఉండడానికి వీల్లేదు. బీ ఫర్మ్, బీ రూత్లెస్. ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఇట్. ఎవరైనా సరే, దట్ ఈస్ ది మ్యాండేట్. మీరు క్లియర్గా ఉండండి. పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరిని వదిలిపెట్టే సమస్య ఉండదు. పెద్దలు ఏం చెప్పినా ఊరికే చెప్పరు సార్. నేను కొట్టినట్టు నటిస్తా, నువ్వు ఏడ్చినట్టు నటించనే సామెత పెద్దల నుంచి ఊరికే పుట్టుకురాదు. ఇలాంటి వాళ్ళను చూసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సామెతలు గుర్తుకొస్తాయి. ఎందుకు చెబుతున్నాను ఈ మాట అంటే, పవన్ కళ్యాణ్ గారిని ఒకటి రిక్వెస్ట్ చేద్దాం. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు 3 జీవో కాపీలు చూపిస్తా. విశాఖలో విలువైన భూములు ఏ విధంగా దారాదత్తం చేస్తున్నారో చూపిస్తా. మీలో ఏ మాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు, లోకేష్ను నిలదీయండి. ప్రజల ఆస్తిని కాపాడండి. విశాఖ బ్రాండ్ను నిలబెట్టండి. ఒక్కసారి 3 అంటే 3, ఎక్కువ కాదు. అన్నీ చూపించాలంటే సమయం కూడా లేదు. అదేదో చెప్తారు కదా పెద్దలు, అన్నం మొత్తం ఉడికిందా లేదా అని చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే సరిపోతుంది. కాబట్టి మనం 3 మెతుకులు పట్టుకుందాం. 1 రహేజా, 2 సత్వా డెవలపర్స్, 3 ఏఎన్ఎస్ఆర్ గ్లోబల్. పైన 3 జీవో కాపీలు ఉన్నాయి సార్, బాగా చూడండి ఒక్కసారి. రహేజా గ్రూప్, దీనికి సంబంధించి అక్కడ హైలైట్ అయింది. ఆ విషయాన్ని నేను ఒకసారి చదివి వినిపించే ముందు ఏం చేస్తున్నారంటే, విశాఖలో రహేజా గ్రూపుకు 27 ఎకరాలు ఎంతకిచ్చారంటే, విశాఖపట్నంలో 27 ఎకరాలు ఎంతకిచ్చారయ్యా అంటే 99 పైసలకు సార్. 99 పైసలకు రహేజా గ్రూప్కి ఇస్తారు. ఎవరు వీళ్ళంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాళ్ళు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఎవరైనా భూముల సంతర్పణ చేస్తారా 99 పైసలకు? అది కూడా ఎకరం కాదు. ఇన్ని రోజులు మనం ఎకరం అనుకున్నాం, మొత్తం ల్యాండ్ కట్టబెట్టేస్తున్నారు ఫ్రీగా. పైగా వీళ్ళు ఆ క్యాంపస్లో 55% మాత్రమే నిర్మిస్తారు, మిగతాదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకోవచ్చు. ఇందులో ఏం రాశారయ్యా అంటే ఒక్కసారి చదివి వినిపిస్తాను సార్. రికమెండెడ్ ఫర్ అలాట్మెంట్ 27.1 acres ఆఫ్ ప్లాటబుల్ ల్యాండ్ అట్ హిల్ నెంబర్ 3 మధురవాడ విశాఖపట్నం. కే రహేజా కార్ప్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హిల్స్ టెక్ హబ్స్ పాలసీ 4.02429 at a cost of 99 పైసా. 99 పైసా, 99 పైసలకు ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నాం మనం? ఎవరి సొమ్ము ఎవరికి దానం చేస్తున్నాము సార్? విశాఖ బ్రాండ్ను ఏ విధంగా దెబ్బతీస్తున్నారో మాఫియా చెలరేగిపోతోందని చెప్పటం కాదు పవన్ కళ్యాణ్ గారు. దీనిపైన దృష్టి పెట్టండి. 99 పైసలకు వాళ్ళకి కట్టబెట్టేశారు రహేజా గ్రూప్. నెక్స్ట్ సత్వా డెవలపర్స్. వీళ్ళెవరంటే వీళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళే. ప్రైవేటుగా స్థలం కొని ఆ స్థలంలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టి ఐటీ కంపెనీలకు స్పేస్ ఇస్తుంటారు కంపెనీలు నిర్వహించుకోవడానికి. ఐటీ కంపెనీలు మన రాష్ట్రానికి వస్తే వాళ్లకు మనం రాయితీలు ఇస్తాం. అంతేగాని రియల్ ఎస్టేట్ సంస్థకి బిల్డింగులు కట్టేవాడికి మొట్టమొదటిసారి దేశ చరిత్రలో మనం పిలిచి మరి వాడికి భూములు ఇచ్చి నువ్వు కట్టుకో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకో అంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్ళకి భూములు ఇస్తారా? చూడండి ఒక్కసారి వీళ్ళకి ఏ విధంగా కట్టబెట్టారో ఇది కూడా క్లియర్గా మీకు వినిపిస్తా. ఎస్, ఈ సత్వా గ్రూప్కి 1500 కోట్ల విలువైన భూమి సార్ సత్వా గ్రూప్కి ఇచ్చింది విశాఖలో. దాన్ని ఎంతకు అమ్మేశారంటే 45 కోట్లకి ఇచ్చేశారు. 1500 కోట్ల విలువైన భూమిని ఎంతకిచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి, అదేలే ప్రభుత్వం నడిపేది వాళ్లే కాబట్టి, 45 కోట్లకి ఇచ్చారు సార్. అందులో క్లియర్గా రాసుకొచ్చారు సార్. ఇన్ ద జీవో ఫస్ట్ రెడ్ అబౌవ్ గవర్నమెంట్ అప్రూవ్డ్ ద అలాట్మెంట్ ఆఫ్ 30 acres ఆఫ్ ల్యాండ్ అట్ ప్లాట్ నెంబర్ NOS numbers, plat numbers UDL1, UDL2 and UDL3, hill number 4, Madhuravada, Visakhapatnam, to Satwa Developers Private Limited at a rate of 1.5 crore per acre. 30 ఎకరాలు ఒక్కొక్కటి 1.5 కోటి లెక్కన వాళ్ళకి దారాదత్తం చేసేస్తున్నాము. మొత్తానికి ఒక 1500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 45 కోట్లకి వాళ్ళకు కట్టబెట్టేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, ఈ లూలుగాళ్ళు వర్షాగాళ్ళు వీళ్ళందరినీ పక్కన పెట్టేద్దాం. వర్షాగాళ్ళు చాలామంది ఉన్నారు. వర్షాగాళ్ళదైతే మీకు జీవో కూడా కనపడదు. ఇది నిజం. కాన్ఫిడెన్షియల్ జీవో కింద పెట్టేశారు వర్షాగాళ్ళకి ఇచ్చిన భూముల్ని. ఆ జీవో కాపీ ఉంటే అది కూడా చూపించేవాడిని. నెక్స్ట్ ANSR, వీళ్ళు బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు సార్. వీళ్ళకి విశాఖ ఐటీ సెజ్లో 99 పైసలకు 10.29 ఎకరాలు. జీవో నెంబర్ 26. విశాఖ ఎక్కడిది? ఐటీ సెజ్లో 10 ఎకరాల స్థలాన్ని కేవలం 99 పైసలకు కట్టబెట్టేశారు సార్. ఇదే సార్ ఇక్కడ రాశారు సార్. మొత్తం 10 ఎకరాలని ఇలా కట్టబెట్టేశారు సార్. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో భూమాఫియా అంట, నేను కొట్టినట్టు నటిస్తా. చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారులకి ఎవరు తలదూర్చినా సరే మీరు అధికారులందరూ కూడా వాళ్ళని రాజకీయ పరిపాలన చేయమని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేది మనమే. రాజకీయ పరిపాలన అంటే ఏం చేస్తారు సార్? పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఏముంటుంది? ఎవడు టీడీపీ వాడో పచ్చకండవా వేసుకున్నాడో వచ్చి భూమి ఆక్యుపై చేసి కబ్జాలు చేసుకుంటూ ఉంటే కలెక్టర్లు అధికారులు చూస్తూ కూర్చోవాలి. ఇదే కదా రాజకీయ పరిపాలన చేయడం అంటే. రైట్, ఇవన్నీ చూశాక టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఎస్, ఒకరు కొట్టినట్టు నటిస్తే మరొకరు ఏడ్చినట్టు నటిస్తారు. వీళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సిందేనా? టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. ఒకరు కొట్టినట్టు నటిస్తే మరొకరు ఏడ్చినట్టు నటిస్తారు. వీళ్లకు ఆస్కార్ ఇవ్వాల్సిందేనా?